వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇంకా సుదీర్ఘంగా కోర్టులో కేసు అయితే నడుస్తూనే ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటిగా ముద్దాయిగా భావించినటువంటి డ్రైవర్ దస్తగిరి తర్వాత ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే అతన్ని నిందితుల జాబితా నుంచి తీసేసి సాక్షుల జాబితాలో చేర్చాలి అని చెప్పి ఆయన కోరుతూ సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే కోర్టు కూడా అతనిని నిందితుడు కాకుండా సాక్షి అని పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా అతని పేరుని నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షుల జాబితాలో చేర్చినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా అదేవిధంగా అతని నిందితుడిగా కాకుండా సాక్షిగానే చూడాలి అని చెప్పి అతను కోరుతూ కోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితుల్లో నిన్న ఈ పిటిషన్ విచారణకు రావటం, కోర్టు కూడా సిబిఐ కోర్టు కూడా అందుకు అనుకూలంగానే స్పందిస్తూ దస్తగిరిని నిందితుడి నుంచి తొలగించి సాక్షిగా పేర్కొంటూ అతని సాక్షి జాబితాలో చేర్చాలి అని చెప్పి చెప్పడం జరిగింది.